నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. కల్వకుంట్ల కవిత గారిని విమర్శించే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఈ వీడియో అంకితం. కొద్దిగా మాట్లాడుకుందాం పెట్టారు. ఎందుకంటే కొద్దిమంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కల్వకుంట్ల కవిత గారిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారేమో అని నాకు అనిపిస్తుంది. నేను ఏమంటున్నా, పూటకో పార్టీ మారే మీకే గంత పౌరుషం ఉంటే, పార్టీ మీద గంత ప్రేమ ఉంటే, ఆమె కేసీఆర్ బిడ్డ, ఆమెకెంత పౌరుషం ఉండాలి, ఆమెకెంత ఆవేశం ఉండాలి. ఆ విషయం మీరు గుర్తించలేకపోతున్నారా? ఏ మాటకు ఆ మాటే మాట్లాడుకోవాలంటే, ఇలా బీఆర్ఎస్ పార్టీ కదా, గతంలో టీఆర్ఎస్ కదా, ఈ పార్టీకి తెలంగాణ జాగృతి పేరిట మహిళల్ని కూడగట్టింది ఎవరు? కల్వకుంట్ల కవిత గారు కాదా? అరే హరిరామఘోష నోరుంది కదా, ఇష్టానుసారంగా మాట్లాడడం, సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా వీడియోలు పెట్టడము. ఒకడు పెట్టిండు, నిన్నాక మొన్నోడు పెట్టిండు, మొన్న వారం క్రితం అనుకుంటా, తెలంగాణ జాగృతి జనం బాటకు జనం కరువు ఏదో పోస్ట్ పెట్టిండు. ఒరే బాబు, కల్వకుంట్ల కవిత గారు ఏమన్నా ఓట్ల కోసం పోతున్నారా? ఎన్నికల ప్రచారం కోసం పోతున్నారా? అరే ఆ మాత్రం ఆలోచన లేదా? అరే రామ, పొద్దులు లేస్తేనే అరే అది ఎవరెవరో ముసలోళ్ళు, ముడిగోళ్ళు, పొరగాళ్ళు, బొట్టగాళ్ళు అందరూ కల్వకుంట్ల కవిత గారి మీద వాడమే. కల్వకుంట్ల కవిత గారి కృషి లేదా బీఆర్ఎస్ పార్టీ బలోపేతంలో? ఆలోచించండి ఒకసారి.